గురుభ్యో నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి ఏమైతే విద్యలు ఉన్నాయో ఆ విద్యలకు కావాల్సిన ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపంతా పబ్లిక్గా కూర్చోబెట్టి అన్ని లైవ్ మీటింగ్ పెట్టి ఆ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళందరినీ వక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో నిరూపణ అనేది జరుగుతుంది. ప్రతి విద్యకి ఒక నిరూపణ. ఎస్, ఈ విద్య ఉంది, లైవ్లోనే ఉంది, ఇంకా ఆ విద్య చేసేవాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు అనే సాక్ష్యాన్ని మనము భౌతిక రూపాన్ని చూపించడం కోసం అదొక ప్రాజెక్టు దాంట్లో నిర్ణయించబడుతుంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా తయారు చేయాలనుకుంటున్నాం. జ్ఞానానికి, జ్ఞాన సంపదకి, కళ సంపదకి, ఇవన్నిటి కూడా ఒక యూనివర్సిటీగా చేయాలని మా అభిప్రాయం. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఆత్మీయంగా ఈరోజు వచ్చినందుకు మీ అందరికీ కూడా మా మంగళ శేషనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము దక్షిణ భారతదేశం వచ్చి ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుంది. ఇది 36వ మహాశివరాత్రి నిన్న కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సమయం అతి తక్కువగా ఉంది. అసలు యాక్చువల్గా అయితే ఊళ్ళో చేద్దాం అనుకుంటుంది, జూనియర్ కాలేజీలో చేద్దాం అనుకుంటుంది. అనుకోకుండా కుంభమేళ కార్యక్రమం వెళ్ళటం కొంచెం లేట్ కావటం, దానివల్ల చేయలేకపోయినాం. కాబట్టి ఆ 3 రోజుల సమయంలోనే ఆ కార్యక్రమం ఈశ్వరుడు అలా చేయించుకున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకి, దాన్ని సహకరించిన దాతలకి, దాన్ని సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క మంగళ శేషనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి మొత్తం ఖర్చు వచ్చేసరికి 6,35,810 రూపాయలు మొత్తం ఖర్చు అయినది. దానికి రావటం 6,42,503 రూపాయలు రావటం జరిగింది. మిగిలి వచ్చేసరికి 6,693 రూపాయలు. ఈ 6,693 రూపాయలు ఏం చేద్దామో చెప్తే దాన్ని బట్టి చేద్దాం. కానీ అతి తక్కువ సమయంలోనే మనకి ఆ బడ్జెట్ రావడం కూడా సంతోషం అనిపించింది. కానీ ఈ కార్యక్రమానికి మనకి ఎటువంటి చేతి ఇవ్వలేదు. మిగతా పెద్ద కార్యక్రమాలన్నీ కూడా చేతి ఇవ్వడినాయి, కానీ ఈ కార్యక్రమానికి మనకి చేతికి ఇవ్వలేదు. కాబట్టి ఆ యొక్క సపోర్ట్ చేసిన దాతలందరికీ కూడా మరొకసారి మంగళ శేషనాలు తెలియజేస్తూ ఉన్నాం.